పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.
తీసుకోండమ్మా. ఎక్కడికో వెళ్తున్నారని తెలిసిందమ్మా. మా ఆయనకి సైబరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, కొత్త ఇంటికి వెళ్తున్నాం. మంచిదమ్మా, మంచిది. నువ్వెక్కడుంటే అక్కడ అంతా శుభమే జరుగుతుందమ్మా. అమ్మవారి అంశలో పుట్టావు, నీకంతా మంచే జరుగుతుంది. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? వస్తున్నారు. కొత్త పోలీస్ ఆఫీసర్. అమ్మాయిలు భయంతోనూ భక్తితోనూ గుడికొస్తే కనీసం ఇక్కడ కూడా వదలరా సార్? ఏదో కుర్రతనం సార్. టీనేజ్. ఎరా, టీనేజ్ అంటే జీవితంలో ఒక టైం అనుకుంటే తప్పురా. అది మనిషి ఆలోచన. ఆ ఆలోచన నీ కెరియర్ కోసమో నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమో చేస్తే బాగుంటుంది. ఇలా చెబితే వినే కుర్రాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళి ఏదైనా పని చేసుకో. సరే సార్. ఏమండి, త్వరగా రండి. ప్రియా, రంగమ్మ, సామాన్లన్నీ కొత్తింట్లోకి పంపించావా? ఇప్పుడే యాదగిరి ఫోన్ చేశాడమ్మా, సామానన్ని సర్దేశాడంట. అయితే మనం ఎంటర్ అవడమే ఆలస్యం అనమాట. అయ్యగారు, ఆ ఇంటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు అయ్యగారు. నాకెందుకు భయంగా ఉంది అయ్యగారు. నువ్వేం కంగారు పడకు రంగమ్మ. ఆ ఇంటిని మీ అమ్మగారు కావాలనే సెలెక్ట్ చేశారు. మీ అమ్మగారు ఒక్కతే ఉంటే బోరు కొడుతుంది కదా, అక్కడైతే దెయ్యాలుంటాయి, ఎంచక్కా వాటితో ఆడుకోవచ్చని సెలెక్ట్ చేసింది మీ అమ్మగారు. ఏమంటావు ప్రియా? ఊరుకోండి, అది ఇప్పటికే భయపడి చేస్తుంటే మీరు ఇంకా భయపెడుతున్నారు. నవ్వింది చాలు, ముందు చూసి డ్రైవ్ చేయండి. ఓకే మేడం. ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను సార్.
అయ్యగారు నమస్కారం అండి. నమస్తే. అమ్మగారు నమస్కారం. పని మనిషి గారు నమస్కారం అండి. నీకు నమస్కారం ఒకటే వచ్చా, ఇంకేం రాదా? అన్నీ వచ్చండి. ఏం కావాలంటే చేస్తానండి. మూసుకొని డిక్కీలో లగేజ్ తీసుకురా. సామాన్లు తీసుకురా. అలాగేనండి. సాంబా, ఫామ్ హౌస్ లోకి కొత్త జంట వచ్చింది. అమ్మాయి సూపర్. ఎప్పుడో ఎందుకు, ఈ రాత్రికి ప్లాన్ చేద్దాం. ఏరా, ఈ హెడ్ కానిస్టేబుల్ తమ్మిరాజు ఉన్న ఏరియాలోనే వేషాలు వేస్తావరా? వేదవా నిన్న ఇలా కాదు. 101 ఇక్కడ నీది అమాయకత్వమో చెవిటితనమో నాకు అర్థం కావటం లేదు. తీసుకెళ్లి బొక్కలో అమ్మో, బొక్కలో తొయ్యమంటే తీసుకెళ్లి ఏకంగా బోను బొక్కలో తోస్తాడా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. సార్, టీ ఏమైనా తెమ్మంటారా సార్? దాంతో పాటు సిటీలో ఉన్న దొంగనా కొడుకుల లిస్ట్ కూడా తీసుకురండి. సార్, ఎవరైనా కొత్తగా ఛార్జ్ తీసుకుంటే విఐపి లిస్ట్ అడుగుతారు. మీరేంటి సార్ విపిల లిస్ట్ అడుగుతున్నారు? హెడ్ సార్, వీపీల వెనకాలే విఐపీలు ఉండేది. సార్ మీరు సూపర్ సార్. ఇదేంటి ఎంతలాగా ఉంది? మన రైటర్ కంప్లైంట్స్ తో పాటు కథలు కూడా రాస్తున్నాడా? కాదు సార్, అవన్నీ ఒకే రోజు ఒకే దొంగపై ఫైల్ అయిన 420 కంప్లైంట్స్ సార్. 420లకే 420లా ఉన్నాడు. ఎవడాడు? వాడు నేనే. ఇదిగా వీడే సార్. వీడా? వీడి పర్సనాలిటీకి తాళ్లు దారాలు ఎక్కువ. వేడిలు తీసేయండి. పర్సనాలిటీని చూసి ఫిక్స్ అయిపోవద్దు. బయటికి బక్కగా ఉన్న లోపల ఒరిజినల్ అలాగే ఉంది. లోపలే ఉందిరా బ్లడ్ బాబాయ్. అది అందరికీ ఉంటది కదరా. హెడ్, కేసేంటి? దొంగతనం సార్. దొంగతనమా? ఎస్ సార్. ఒకే రోజు ఇన్ని కంప్లైంట్స్ ఎవడిచ్చాడయ్యా? స్కూల్ పిల్లలు ఇచ్చారు సార్. స్కూల్ పిల్లలా? స్కూల్ పిల్లల దగ్గర ఏం కొట్టేశావు నాన్న? పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, శాఖమర్లు, శాకరెట్లు, బిస్కెట్లు, కాకెంగిల్ చేసిన జామకాయలు, జామ్ ప్యాకెట్లు, పాల డబ్బాల నెపల్స్, డైపర్స్, డ్రాయర్లు, షూలు అని సాక్సులు ఇవి కొట్టి లేకపోయావా? నెక్స్ట్ టైం ఎక్కడ కొట్టేస్తాను బాబాయ్. చెప్ నోర్మి. ఒరే పారంపోకు, ఎవడైనా ఏ గోల్డ్ చైనో లేక క్యాష్ బ్యాగ్ కొట్టేస్తారు. పెన్సిల్, చాకుమర్లు కొట్టేస్తారా? అయ్యేందుకు బాబాయ్? ఆటలైతే నీకు బాగా ఇటుబడి అవుతుందనా? సార్ సారీ సార్. అసలు ఎందుకు చేసావురా ఇన్ని దొంగతనాలు? అది నా విద్యాభ్యాసం అండి. విద్యాభ్యాసమా? అవును సార్. మనం డాక్టర్, లాయరు, మీలా ఏఎస్ఐ ఏదైనా జాబ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలండి? స్కూల్లో జాయిన్ అవ్వాలండి. అలాగే నేను ఒక పెద్ద దొంగ అవ్వాలనుకున్నాను. ప్రతి జాబ్ కి తొలిమెట్టు స్కూల్ ఎలాగో నా దొంగతనాలు కూడా తొలిమెట్టు స్కూల్ ఎంచుకున్నానండి. బాసురు వెళ్ళి అక్షరాభ్యాసం కూడా చేయించుకోలేకపోయావా? అక్కడ కూడా స్కూల్ ఉన్నాయా? ఒరేయ్, వీడి నోటికి మాటలు ఎక్కువయ్యాయి. మనోళ్ళు చేతికి పని చెప్పండి. చేతి పనులు పెద్ద మామూలు పనులు ఏమన్నా ఉంటే చెప్పండి. చాలా ఎక్స్ట్రాలున్నాయి, తీసుకెళ్ళి కొమ్మండి. సార్, ఇది చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి సార్. అబ్బా, నాకు పనుందండి. నాకు కూడా పనుంది. ఏం పని? నీకే పనుందో అదే పని.
అవునా? కాదా? అక్కడేదో ఉందండి. ఏముంది? దెయ్యం. ఓ దెయ్యమా? దెయ్యం అయితే పర్లేదులే, పని మనిషి అయితే ప్రాబ్లం. కానీ ఏంటి ఇంకా రాలేదా? టైం అయిపోతుంది. అసలు బయలుదేరాడా? ఏమైంది? ఇప్పుడు ఇలా జరగలేదే. ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది? మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లి నాను రావే రావే ఇక్కడ ఇక్కడ. ఈ టైంలో ఎవడరా ఫోను? హలో హలో. సిగ్నల్స్ ఉండి చావు. మల్లెపూలు గులాబీ పూలతో మంచి రొమాంటిక్ గా ఉన్నాడుగా మా ఆయన. ప్రియా 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 ఏమైంది ప్రియా? దెయ్యం. దెయ్యమా? ఎక్కడ ఎక్కడ ప్రియా? అక్కడ. ప్రియా అక్కడ ఏం లేదు ప్రియా, దెయ్యం లేదు, ఏం లేదు. లే, నేను మొత్తం వెతికాను, అక్కడ ఏం లేదు. కొత్త ప్లేస్ కదా, భయపడకు, నేను ఉన్నాను కదా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు లేచి రెడీ అవ్వండి త్వరగా. ప్రియా నిన్ను వదిలి ఎలా? రాహుల్, ఐమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నా గురించి నేను చూసుకుంటాను, మీరు సొసైటీ గురించి చూడండి, ఓకేనా? ఓకే. బాయ్. లవ్ యూ ప్రియా. బాయ్. రంగమ్మా. అమ్మా, ఐరన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. లోపల షెల్ఫ్ లో పెట్టేసాయి. సరేనమ్మా. యాదగిరి, చెప్పండి అమ్మా. బయట కూరగాయలు వచ్చినట్టున్నాయి, వెళ్ళి తీసుకురా. తీసుకొస్తానమ్మగారు.
తెలుసారా? నీకెలా తెలుసు? ఈ ఇంట్లో అప్పుడప్పుడు దెయ్యం తిరుగుతుండేది అమ్మగారు. దెయ్యం ఉందని చెప్తే ఎవరు నమ్మేవారు కాదు. అయితే నీకేం కాలేదా? మనకు దగ్గరలో పెద్ద మాంత్రికుడు ఉన్నాడు. నాకు భయం వేసినప్పుడల్లా ఈ తాయెత్తు కట్టించుకుని వస్తాను. తర్వాత అంతా మామూలే. ఆ మాంత్రికుడి పేరేంటి? సాంబా. యాదగిరి, నువ్వు వెళ్ళి ఆ సాంబాన్ తీసుకురా. అలాగే. నేను పిలుస్తున్నాను, బాబు శరీరంలో నుండి బయటికి రా. స్వాహ. ఓం హ్రీం క్రాం స్వాహ. స్వాహ హ్రీం స్వాహ క్రాం స్వాహ. నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి నా బుజ్జిని కాపాడండి స్వామి. బుజ్జి నీ బాబుని శాకిని ఆవహించింది. ఆ శాకిని నీ శరీరం నుండి వేరు చేసి అంతం చేస్తేనే నీ బాబు బ్రతుకుతాడు. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జికి నయమేలా చూడు స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షల? అయ్యో బుజ్జి, రే బుజ్జి స్వామి, బుజ్జి రే బుజ్జి, బుజ్జి బుజ్జి రే బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి 10 లక్షలు కాదు, ఎంతనే ఇస్తాను. నా కొడుకు నాకు తగ్గేలా చేయండి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జిని కాపాడండి స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇస్తా స్వామి, ఎంత నేనే ఇస్తా. మా బుజ్జిని కాపాడండి, మా బుజ్జిని కాపాడండి స్వామి. బుజ్జి కాపాడండి స్వామి. ఎంత కావాలంటే ఎంత ఇస్తాను. కొడుకుని కాపాడండి స్వామి. స్వామి సరే అలా రాజాలి. సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. దెయ్యం బాబు, దెయ్యం కాపాడండి బాబు, కాపాడండి అంటూ గజ గజ వణుకుతున్నారు. సాంబా చెప్పు, అమ్మాయిని ఎప్పుడు తీసుకురమ్మంటావు? ఒరేయ్ యాదగిరి, ఆ అమ్మాయి శరీరంలోకి ఎలాంటి ఆత్మను పంపించలేదు. నిజం చెప్పాలంటే ఏ ఆత్మ వెళ్ళలేకపోతుంది. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే గ్రాండ్ సక్సెస్, దయ్యం బాబు దయ్యం అంటూ మొత్తుకుంటున్నావు. ఇంతకీ ఆ అమ్మాయివేనా? అవును, మా అమ్మాయి గారివే. వీళ్ళ పేర్లు మీకు తెలుసు, సాంబా, యాదగిరి. వీళ్ళ వృత్తి ఎవరు విననిది, ఎవరు చేయలేనిది. ఏంటనుకుంటున్నారా? దయ్యాలతో బిజినెస్. వీళ్ళు మనుషుల శరీరంలోకి ఆత్మను పంపి భయపెట్టి ప్రాణభయం కలిగించి డబ్బులు గుంజుతారు. ఈ భూమిపై వీళ్ళంత ఎదవలు ఎవ్వరూ ఉన్నారు. ఇక ముందు వీళ్ళేం చేస్తారో మీరే చూడండి. ఏ మౌనిక, నాకు పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఉంది. ఏంటో చెప్పు. రాత్రి నిద్రపోతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తావు తెలుసా? నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? నిద్రపోతున్న నన్ను లేపి పెళ్లి చేసుకుంటావని అడిగావు. నేనా? నువ్వేం చెప్పావు? ఏ విషయమైనా రేపు స్టేషన్ లో మాట్లాడుకుందాం అని చెప్పా. అలాగా, ఇప్పుడు మనం స్టేషన్ లోనేగా ఉన్నాం. నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుందామా వద్దా? ఇంకోసారి కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేసావు అనుకో, బాగో చెప్తున్నా. నీ సోది విన్నందుకు నాకు ఇలా జరగాల్సిందే. మరి ఇంకోసారి డిస్టర్బ్ చేయొద్దని చెప్పే కదా. చూడు,
హెడ్డో. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి స్టేషన్ బయట అంతమంది పూజారులు ఉన్నారు? హోమం ఏమైనా చేయిస్తున్నారా? వాళ్ళు హోమం చేయడానికి రాలేదు సార్, మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. ఈ ఫైల్లోనివన్నీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్సే సార్. కంప్లైంట్ ఏంటి? దొంగతనం సార్. ఎవరు చేశారు? నేనే చేశానండి. తులసి మొక్కను తుంచాలంటేనే అపరాధ మంత్రం చదివితే గాని తుంచమండి. అలాంటిది ఇతగాడు మహాపరాధం చేశాడండి. మహాపరాధం అంటే ఏంటండి? అదేనండి దొంగతనం. మీ గుళ్ళో నగలు, విగ్రహాలు, హుండీలో డబ్బులు ఏమైనా కొట్టేశాడా? అబ్బే, కొబ్బరి చెప్పులు, అరటిపళ్ళు, భక్తులు పెట్టకుండా మిగిల్చుకున్న దద్దోజనం, లడ్డూలు, పులిహార పేటలు, చక్కెర పొంగలండి. నువ్వెక్కడి దొంగవిరా బాబు? ఎవడు టచ్ అయిన యాంగిల్లో దొంగతనం చేస్తున్నావు? ఈ పోటీ ప్రపంచంలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు సార్. అయ్యా పంతులు గారు, కొట్టేసింది కొబ్బరి చెప్పులేగా, లైట్ తీసుకోండి. హారతి బళ్ళల్లో 10 రూపాయలు వేసే వాళ్ళకన్నా కొబ్బరికాయలు కొట్టే వాళ్లే ఎక్కువ ఉన్నారండి. సింపుల్ గా కొబ్బరికాయలే కదా అని తీసిపారేయకండి సార్. అయినా వీళ్ళ దగ్గర ఎందుకురా దొంగతనం చేశావు? మనిషి జీవితంలో పైకి రావాలంటే బుద్ధబలంతో పాటు దైవబలం కూడా చాలా అవసరం అండి. నేను ఒక పెద్ద గజ దొంగను కావాలని దేవుని గుళ్ళో అచ్చుళ్ళు పూజలు చేయమని అడిగానండి. రామరామ, ఆ అపచారం మేమెలా చేస్తామండి? అందుకే వాళ్ళ ఆదాయాలకు గండు కొట్టానండి. రామరామ, ఒరే పారంపోకు, వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తే పాపం తగిలిపోతావు. నేను ఇంకా పోలేదు అంటే నాకు పాపం తగలనట్టే కదా సార్. బీపీ రేజ్ అయిపోతుంది. వీడిని ఏం చేద్దాం సార్? వీడి కొబ్బరి తీసి పచ్చడి చేద్దాం. ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటది. నా సెల్లిదే కదా. ఇది ఎక్కడ దొరికాడు సార్ మనకి? కొట్టండి, వాడిని చిత్త కొట్టండి, ఎముకల్లో స్పందం లేకుండా కొట్టండి. కనికరం లేకుండా కొట్టేశారు బాబా. అయ్య బాబోయ్, కొత్త కానిస్టేబుల్ అనుకుంటా. అమ్మా, ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టారు బాబోయ్. నాడు ఎరగొట్టేశారు. ఈ సాంబానే భయపెట్టే ధైర్యం ఎవరికుంది? ఎవ్వరు నువ్వు? నువ్వో పని చెయ్యాలి. ఏం పని చేయాలి? ఆ ఫామ్ హౌస్ లో ఉన్న ప్రియా శరీరంలోకి నన్ను పంపించు. నువ్వు అడిగినంత డబ్బిస్తా. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తా. ఎక్కడ జరిగింది? అవునా, ఎలా జరిగింది? ఎవరు వెళ్ళారు అక్కడికి? ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారా? సరే సరే. రే యాదగిరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి జాతకం తీసుకురా. గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ జాతకం నాకు కావాలి, లేకుంటే చేస్తా. ఏమోలే. లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. 10 minutes లో నేను అక్కడ ఉంటాను.
సాంబా సాంబా. ఏంట్రా యాదగిరి? ఇదిగో అమ్మాయి జాతకం పేపర్. ఏమైంది సాంబా అలా చూస్తున్నా? ఈమె దైవాంశ సంభూతురాలు, అందుకే ఏ ఆత్మ ఈమెని ఏం చేయలేకపోయింది. ఏంటి సాంబా నువ్వు అనేది? రేపు ఒక్కసారి ప్రియని తీసుకురా ఇక్కడికి. సరే సాంబా. ఒరేయ్ సాంబా, అసలు దెయ్యాలతో బిజినెస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? ఏదో ఫ్యామిలీ బిజినెస్ అలా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇంతకీ నన్ను ఎప్పుడు పంపిస్తావు? అమ్మాయి శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టడం అంత సులభం కాదు. సాక్షాత్తు ఆమెపై దేవి అనుగ్రహం ఉంది. కానీ ఆదివారం అమావాస్య రోజున అకుంఠిత దీక్షతో ఆ శరీరంలోకి నిన్ను ప్రవేశపెడతాను. ఏ విధంగానైతే లోపలికి వెళ్ళావో అదే విధంగా బయటికి రావాల్సి వస్తుంది. ఇందులో ఏ విధమైన లోపం జరిగినా శాశ్వతంగా అందులోనే ఉండాల్సి వస్తుంది. ఎవరికి ఏ హాని జరగదు. అందుకే కదా ఈ సాంబా దగ్గరికి వచ్చింది. ఏమైంది ప్రియా? చేయలేదు. ఆర్ యు ఆల్ రైట్? Yes. నేను దెయ్యాలు భూతాలు అని భయపడుతున్నానేంటి? ఈ ఇంట్లో ఏదో ఉంది. అది నాకు మాత్రమే ఎందుకు కనపడుతుంది? ఏదో జరిగిపోతుంది. వెంటనే ఏదో ఒకటి చేయాలి. అవును సార్, ఈ దొంగ బాబాలు స్వామీజీలు జనాల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దీన్ని త్వరగా సాల్వ్ చేయాలి. సరే, నేను చూసుకుంటాను సార్. ముఖ్యంగా బ్రోకర్లను టార్గెట్ చేయి. రేపు మిమ్మల్ని కలుస్తాను సార్. ఓకే రాహుల్, గో త్రూ ద కేస్. ఉంటాను సార్. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? యాదగిరి ఇక్కడ గుడిందని చెప్పాడు, వెళ్తున్నాను. నేను డ్రాప్ చేయనా? వద్దు, మేము వెళ్తాం. ఓకే, వెళ్ళండి. జాగ్రత్త. బాయ్. దెయ్యం భయంతో మా ఆవిడికి దేవుడి మీద భక్తి ఎక్కువైపోయింది. నమస్కారం స్వామీజీ. ప్రియమ్మ. నమస్కారం అండి. సుఖీ భవ, సుఖీ భవ. ఈ చుట్టుపక్కల ఎవరికేం కష్టం వచ్చినా ఈ సాంబానే చూసుకుంటారు. స్వామీజీ, మేముండే ఇంట్లో దయ్యం ఉందని భయంగా ఉంది. నాకంతా తెలుసమ్మా. శాంతికరం, వశీకరం, విద్వేషం, మరణం, సం సం సిం సిం. ఇక నుండి నీ జీవితం సుఖంగా ఉంటుందమ్మా. ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉండు. అమ్మాయికి తాయెత్తు గంట, ఇక్కడ నుండి తీసుకెళ్ళు. అమ్మాయి గారు రండి, త్వరగా ఇంటికి వెళ్దాం.
ఓం శాంతి శాంతి సర్వ సృష్టి నాశనం మహంకాళీర్జం రాక్షసపీఠం రాజక్షుద్రం క్రోధవర్ణం కాలగమన స్వాహా క్షీరం రౌద్రం వశీకరణ స్తంభన్ సంసాం సిం సీం సం సం ఓం శాంతి శాంతి ప్రశాంతే సర్వక్రోధామయ స్వాహా క్రోధవర్ణం అమృతవర్ణనే స్వాహా అష్టాదశ ఓం శాంతి శాంతి సర్వ సృష్టి నాశనే స్వాహా మహంకాళీ రక్షా రాక్షస రాజక్షుద్ర కాలగమన విద్వేషం చనందనం వశీకరణ స్తంభన్ శాంతికర్మ నష్టాదశం క్షౌద్రం రౌర్ణం స్వాహా సర్వ సృష్టి నాశనే స్వాహా కాలగమన స్వాహా క్షీరం రౌద్రం క్రోధవర్ణం రాక్షసపీఠస్య మహంకాళీ రక్షా స్వాహా రాజక్షుద్ర క్రోధవర్ణం స్తంభన్ స్వాహా హ్రీం క్లీం స్వాహా శాంతి శాంతి సర్వ సృష్టి నాశిని స్వాహా హరివీర భయంకరం కశూచికాం అష్టాదశం క్షుద్ర శక్తిం వశీకరన్ స్తంభన్ ఓం హ్రీం స్వాహా నమో దిగంబరాయ స్వాహా నమో అగ్నిరూపాయ స్వాహా అష్టబంధన స్వాహా మహారాక్షస స్వాహా మహాభగవాన్ రుద్రరూపాయ స్వాహా కాలరాత్రి త్రిశూలధరణి స్వాహా పరకాయ ప్రవేశ స్వాహా అలా చూస్తున్నావు? మిమ్మల్ని అలాగే చూడాలనిపిస్తుంది. ఏ ఆగాగు, ఏం చూస్తున్నావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నిన్నే ఎందుకొచ్చావు? పైసలు కావాలి. తీసుకో, వెళ్ళు, ఇంకెప్పుడు రాకు. వెళ్ళు, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు వెళ్ళు.
అమ్మగారు, మీతో ఒక మాట చెప్పనా? చెప్పు రంగమ్మా. మీరు మంత్రిగాడికి డబ్బులు ఇస్తుంటే నేను చూశానమ్మా. అతను చూస్తుంటే దొంగలా ఉన్నాడు. అలాంటి వాళ్ళతో మనకెందుకమ్మా? నోరు మూసుకొని పన్ను చూసుకో. సరేనమ్మా, తప్పైపోయింది. ఈ రోజు రంగం అడిగింది, రేపు రాహుల్ అడుగుతాడు. దీనికి ముగింపు పలకాలి. ఏంటి ఎలా వచ్చా? నీ అకౌంట్ పర్మనెంట్ గా సెటిల్ చేద్దామని వచ్చాను. చెయ్యక చేస్తావా? ఈ సాంబా తలుచుకుంటే నిన్ను ప్రియ శరీరంలోనే కాదు, ఈ సృష్టిలో ఎక్కడా లేకుండా చేయగలడు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు. ఏంటి? నువ్వు తప్ప నన్ను ప్రియా శరీరం నుంచి ఎవరు విడదీయలేరు. అదే నువ్వే పోతే శాశ్వతంగా నేను ప్రియా శరీరంలో పుట్టిపోవచ్చు. ఇక నన్ను రాహుల్ని ఎవరు విడదీయలేరు. ఆలోచన గాని ఈయన్ని ఎవడేం చేస్తాడు? ఈడే ఎవడనైనా ఏదైనా చేయాలి. వద్దమ్మా, మీరెందుకు చేస్తున్నారు? నువ్వు సైలెంట్ గా ఉండు అమ్మా. ఒక్క నిమిషం. ఓకే ప్రియా. చాలు 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 తినండి. చాలు చాలంటున్నానా ప్రియా?
చాలు ప్రియా. ఉండండి, నేను తినిపిస్తాను. ఏంటి ప్రియా ఇవాళ ఎంత ప్రేమ చూపిస్తున్నావు? అయ్యగారు, ఇవాళ పొద్దుటి నుంచి అమ్మగారు వంటగదిలోనే ఉన్నారు. వంటలన్నీ స్వయంగా అమ్మగారే చేశారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు. ఈ రోజు నుంచే నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయింది. ఇకపై ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. సరే ప్రియా, నాకు లేట్ అవుతుంది, బయలుదేరుతానే. ఓకే. చేవండి ప్లీజ్ ప్లీజ్, ఉండొచ్చు కదా. ఇంపార్టెంట్ కేసురా. ప్లీజ్ ఈ రోజు ఉండొచ్చు కదా. పనవ్వగానే వచ్చేస్తాను, ప్లీజ్ ప్రియా. ఉండరా ఉండరా. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పా కదా. ప్లీజ్ ప్లీజ్ ఉండండి. ఓకే బాయ్, త్వరగా వచ్చేస్తా. హలో, ఏమైంది ప్రియా? మిమ్మల్ని చూడాలని. నేను సందు కూడా దాటలేదు. వెనక్కి చూడండి. లవ్ యూ. ఏమండి వెనక్కి రండి. దీని ప్రేమ మరీ ఎక్కువైపోయింది. ఏమండి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందేంటి? ఈసారి ఎవరు? మళ్ళీ వాడేనా? ఈ ట్విన్ సిటీస్ లో నాకంటే తోపేవాడు ఉన్నాడండి. హెడ్ సార్, వెళ్ళి వాడిని తీసుకురా. ఓకే సార్. ఎరా, ఆఖరికి వీళ్ళని కూడా వదలవా? నా చట్టం దృష్టిలో అందరూ సమానమేనండి. అబ్బా, చిల్లర డబ్బులు, చిరిగిన బంతులు అవి కూడా కొట్టేసావా? అయినా బిచ్చగాళ్ళ దగ్గర ఏముంటదిరా? బిచ్చగాళ్లే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పడేకండి సార్. 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ కొలగొట్టింది ఒక్క బిచ్చగాడే సార్. అబ్బో, నీకు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువైన రోయ్. ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని నటించలేరు సార్. ఒక్కసారి బస్ స్టాపుల్లోని సిగ్నల్స్ దగ్గర చూడండి సార్, వీళ్ళని నటించరండి, జీవంతారండి. వీళ్ళు హిందూ పేపర్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు గానీ వీళ్ళ దగ్గర ఏం కొట్టేశావు? అడుక్కునే బొచ్చులు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు సార్. చిల్లర వదవా. ఆ బొచ్చులు బట్టలతో ఏం చేసుకుంటారా సార్? తిరిగిన బట్టలు బొచ్చులు అని సింపుల్ గా తీయకండి సార్, అది మా డ్రెస్ కోడ్. అవును బాబయ్య, మాసిపోయిన జుట్టు, చిరిగిపోయిన చొక్కా, బొచ్చెలు పట్టుకు తిరిగితేనే రూపాయి వేయటం లేదు. ధర్మప్రభువులు, మీరే మాకు న్యాయం ధర్మం చెయ్యాలి. సరే, వాళ్ళ వస్తువులన్నీ రికవర్ చేసి వాళ్ళని పంపించేయండి సార్. వీడికి మాత్రం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి. ఓకే సార్. నేను ఇంకా హై స్కూలే దాటలేదు, అప్పుడే డిగ్రీ ఇస్తానంటే ఎలా? ఒరే పారంపోకు, డిగ్రీ కాదురా, 3rd డిగ్రీ అంటే. పదా చెప్తాను, పదరా లోపల. ఊరుకోండి మీరు, మీ ఎలా కొరమనా.
ఏదైనా ఇంపార్టెంట్ కాలేమో లిఫ్ట్ చేయండి సార్. సరే, దీని సంగతి ఏంటో చూడండి. అలాగే సార్. ఎవర్రా ఫోన్లో? ప్రియారా. లైఫ్ లో ఫస్ట్ టైం తన ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడు ఇలా అనిపించలేదు. ప్రేమలో కూడా ఇంత టార్చర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా బాబు. ప్రేమ అంటేనే భరించడం, పైగా పెళ్ళాం ప్రేమ అంటే పర్మనెంట్, తప్పదు, భరించాల్సిందే. ఆఖరికి నీలాంటోడి సలహా కూడా భరించాల్సి వస్తుంది. దాన్ని తలుచుకుంటేనే చిచ్చే. అలాగే ఉంటదిరా, ఎల్లు. ప్రియా, ఏంటి రాహుల్ ఇంత లేట్ గా వచ్చావు? రోజు వచ్చేదానికన్నా గంట ముందే వచ్చాను కదా ప్రియా. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రాహుల్. సరే సరే, నువ్వు భోంచేయలేదు కదా, పద వెళ్దాం. బాబోయ్, భోజనమా? పొద్దున్న తిన్నదే ఇంకా అరగలేదు. నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. అయ్య బాబోయ్, జనాలు తిండిలాగా చచ్చిపోతుంటే ఇది నాకు తిండి పెట్టి చంపేస్తుందిరా బాబు. బా Cheers. ఏంటి ఇంకా రావట్లేదు? చెల్లెమ్మా, నేను వచ్చేసా. ఇలా వచ్చా కిందకి. వస్తున్నాను అన్నయ్య. మా సిస్టర్కి నేనంటే ఎంత ప్రేమరా. నీకు అన్ని తెలుసురే. నాకు అన్ని ఇలా తెలిసిపోతే అంతే. అయినా ఫోన్ చేయకుండా వచ్చావేంట్రా? మీకు సర్ప్రైజ్ ఇద్దామని. అయినా మీ ఇద్దరే ఉంటే బోర్ కొడుతుంది కదా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని. బాగా ప్లాన్ చేసావురా. ఏదో అలా కలిసి వచ్చింది. సిస్టర్, నాకు ఆమ్లెట్ స్పైసీగా. స్పైసీగా కావాలా? వాణ్ణి కాదు, మిమ్మల్ని అనాలి. ఇదేదో తేడా కొట్టేటట్టుంది. దీని వారం చూస్తుంటే రాత్రి ఎండబెట్టేలా ఉంది. చాలరా రే. తాగు బావా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా? ఇంకేంట్రా సంగతులు? ముందు నువ్వు తాగు బావా. పెగ్గుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చాలరా బాబు, మీ సిస్టర్ చూస్తే ఇంకంతేరా. సిస్టర్ చేసిందంటే మన ఇద్దరు పని ఇంకా.
రాహుల్ 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 లే. చాలు రాహుల్ లే. రాహుల్ రాహుల్ లే. లే లే రాహుల్. ఇంకొద్దురా నాకు. బాగా ఎంటర్టైన్ చేసావు. ఏంటి సిస్టర్? ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. ఎవడ్రా నీకు సిస్టర్? నన్ను ఒకసారి బాగా చూడు. దొంగ వెధవా. సరిగ్గా చూడను. రారా ఏంట్రా? రాణినే. నువ్వు చనిపోయావు కదా? అవును. అంటే నువ్వు దెయ్యానివా? భలే కనుక్కున్నావురా. సిస్టర్ నన్నేం చేయకు. భయపడకో, నిన్నేం చేయను. అవునరా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఎంటర్టైన్మెంట్ ఎదురా? ఫుల్ గా తాగాను కదా సిస్టర్, కావాలంటే ఇప్పుడు చేస్తాను. సరే ఫస్ట్ ఎంటర్టైన్ చేయరా. నేను జోక్స్ బాగా చెప్తాను సిస్టర్. మరి ఇంకెందుకురా లేటు, చెప్పు. ఒక హాస్పిటల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తూ పేషెంట్ కడుపులో కత్తెర మర్చిపోతాడు. తర్వాత డాక్టర్ పేషెంట్ కి ఫోన్ చేసి, నీ కడుపులో కత్తెర మర్చిపోయాను, నీకు మళ్ళీ ఆపరేషన్ చేసి కత్తెర బయట తీయాలి అని చెప్తాడు. అప్పుడు పేషెంట్ అన్నాడు, నీ తొక్కలో 20 రూపాయల కత్తెర కోసం మళ్ళీ నాకు ఆపరేషన్ చేస్తావా? నాకు 20,000 బొక్క, కావాలంటే నీకు కొత్త కత్తెర కొనిస్తాను అని పేషెంట్ చెప్పాడు. జోక్ నచ్చలేదా సిస్టర్? ఇదొక జోక్ ఏంట్రా? ఇంత మంచి జోక్ అక్కడికి అర్థం కాలేదనుకుంటా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు సిస్టర్? సరే గాని ఓ మంచి డైలాగ్ చెప్పరా. డైలాగ్? ఏం డైలాగ్ చెప్పండి సిస్టర్? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకెవరు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే సరే, పవన్ కళ్యాణ్ ఒక మంచి డైలాగ్ చెప్పు. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. బాగా చెప్పలేదా సిస్టర్? నేనేం అడిగాను? పవన్ కళ్యాణ్ మీద డైలాగ్ చెప్పమన్నావు సిస్టర్. మరి నువ్వేం చెప్పావు? పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు చూడండి సిస్టర్, నా పేరు పవన్, నా పేరులోనే ఉంది 1, నేను కాకపోతే ఇంకెవరు నంబర్ 1. సిస్టర్ కి నచ్చినట్టు. అబ్బా ఏం డైలాగ్ రా, సూపర్. ఇలాగే ఇంకో డైలాగ్ చెప్పరా. అందరూ సింహంలా బతకాలనుకుంటారు, కానీ సింహం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా బతకాలనుకుంటుంది. ఇది ఇంకా సూపర్ హే. అమ్మయ్య సిస్టర్, అయితే నువ్వు ఎంటర్టైన్ అయినట్టే కదా సిస్టర్? ఆలోచిస్తుందంటే ఇంకేం చెప్పొద్దు. సరే ఇంకో పాట పాడరా. పాట? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిబికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయుపుత్రం భజేవా. ఏంట్రా, ఆంజనేయ స్వామి పాట పాడితే భయపడి పారిపోతాననుకుంటున్నావా? సారీ సిస్టర్, నీకు ఎలా అర్థమైందా? అయితే వేరే పాట పాడినా? సరే పాడు. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడా. చూద్దువులేరా, తొందరగానే పంపిస్తానులే. సిస్టర్ పంపించేస్తుందంట. సిస్టర్ ఫోన్. ఏం సాంగ్ రా, కరెక్ట్ గా సిచ్యువేషన్ కి సెట్ అయింది. ఫుల్ ఎంటర్టైన్ చేసావురా. అమ్మయ్య, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇంకేం చేయాలి? రేపు ఉదయం కల్లా. సిస్టర్ నాకు ఫుల్ గా అర్థమైపోయింది, నువ్వు ఛాన్స్ ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఓకే. రంగమ్మా, చెప్పండి అమ్మా. అయ్యగారిని పిలువు, టిఫిన్ చేస్తారు. అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారమ్మా. చెట్టి వెళ్ళిపోయారా? నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? కొన్ని రోజులుగా ప్రియలో ఏదో మార్పు వచ్చిందిరా. అతిగా ప్రేమ చూపిస్తుంది.
దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ప్రియాని అనుకుంటున్నాడు. అసలు విషయం తెలిస్తే ఇడి గుండాగిపోతుంది. ఏదో చెప్పి పంపించాలి, లేకపోతే నాకు బ్యాండ్ పడుతుంది. అవన్నీ వదిలేరా బాబు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళరా. ప్రియ వెయిట్ చేస్తుందిరా. యాదిగా సార్, మన స్టేషన్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? అర్జెంట్ గా రంగులే అనిపిస్తుంది సార్. పళ్ళు రాలిపోతాయి. నా ఇంటెన్షన్ నీకు అర్థం కాదురా. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్ వచ్చారు, ఫైల్ అక్కడ పెట్టు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఈసారేంటి శ్మశానంలో శవాల కింద సగం కాలిన కట్టలు గుడ్డలు కొట్టేశాడా? రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు వీడేంటయ్యా మన స్టేషన్ ఇలా తగులుకున్నాడు? అదేం కాదు సార్, ఇవన్నీ పెండింగ్ లో ఉన్న దొంగ నా కొడుకుల కేసులు. ఆ దొంగ నా కొడుకులు దొరకలేదుగా? దొరికారు సార్. వాళ్ళందరినీ ఒకే ఒక్కడు సింగిల్ పర్సన్ సింగిల్ హ్యాండ్ తో అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు సార్. ఎవడాడు? నేను ఫోకస్ పెట్టే పోకురాలకే కాదురా, పొలిటీషియన్స్ కూడా ఆడలే. మీరే తప్పు చేయలేదంటే నమ్మడానికి నేనేమన్నా దొంగ నా కొడుకుని అనుకుంటున్నారా? పోలీస్ రా ఎక్కడ? ఐఎమ్ జగన్ సార్, న్యూ జాయినింగ్ సార్. పూరి జగన్ కాదు సార్. నువ్వు వాడివే కదా? నేను ఆడినేనండి. నువ్వు పోలీసు ఎలా అయ్యావురా? నాకు కొంచెం సినిమాలు పిచ్చింది సార్. దొంగతనంలో పీజీ చేయాలనుకున్న నేను ఈ మధ్య టెంపర్ సినిమా చూశాను సార్. అందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. దాన్ని ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేయాలనుకున్నాను, వేసేసాను సార్. డ్రెస్ ఓకే, పోస్ట్ ఎలా వచ్చిందిరా? డబ్బులు ఉండాలి గాని కానిస్టేబుల్ అయితే ఈజీ సార్. మీకు విషయం తెలుసండి, జనాల మీద సినిమాల ప్రభావం బాగానే ఉందండి. జనాల మీద సినిమా ప్రభావం బాగానే ఉందో లేదో తెలియదు గాని ఈ స్టేషన్ మీద మాత్రం నీ ప్రభావం బాగానే ఉంది. అవును రే, టెంపర్ సినిమాలో దయలాగా దయ లేకుండా లంచాలు తీసుకుంటావా? అంతే కదా మరి. కోఆపరేట్ విత్ సార్. దయా గియా అని పిచ్చి పిచ్చిగా దండయాత్ర చేసావనుకో, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పాదయాత్ర చేసుకుంటూ పోతావు. సారీ సార్, బుద్ధిగా డ్యూటీ చేసుకుంటాను సార్. ఆ పని చేయకండి సార్. ఓ రీడ్యాంక ఇట్స్ ఎల్లుంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంత మాటలు. మౌనిక మన వర్క్ అటు కాదు, నాకు తెలుసులే. టెన్షన్ పడ, 2 days లో సాల్వ్ అయిపోతుంది. నేను ఫాలోఅప్ చేస్తున్నాను. రాహుల్. అలాగే సార్, నేను చూసుకుంటాను. ఏంటి రాహుల్, నేను మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు? పనుంది ప్రియా. స్టేషన్ లో పని ఇక్కడే పనేనా? అర్జెంట్ కేసు గురించి ఫాలోఅప్ చేస్తున్నాను. లేదు, నువ్వు మారిపోయావు. ఇదివరకు ఇట్లా లేవు. మారింది నేను కాదు, నువ్వు. నేనా? నేను మారానా? నేను మారానా? చెప్పు రాహుల్. హలో, నిన్నే. నన్ను కొడతాడా? నేనేం చేశాను అనుకుంటాడు? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? నన్ను కొడతాడా? ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి? నన్ను కొడతాడా? ఆయన ఏదో ఆఫీస్ టెన్షన్ లో ఉంటే నేనే డిస్టర్బ్ చేస్తానేమో. నన్ను కొడతాడా? నన్ను ఎలా కొడతాడు? నన్ను కొడతాడా? తప్పు చేశానేమో, నేనే డిస్టర్బ్ చేశానేమో. నన్నే కొడతాడా?
ఉండరా? నేను మారానా? చెప్పు రాహుల్. రాహుల్, ఐ లవ్ యూ. అయినా ప్రియా శరీరంలోకి తాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏంటి మంచి జోష్ మీద ఉన్నావు? మొదలండి రా. రాణి వచ్చాక నీతో పని అంటే కూర బేవస్కళ్ళరా పడి. బాయ్. ఈ రోజు రాహుల్కి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి ఇది నా బెస్ట్ బర్త్డేగా మార్చుకోవాలి. హాయ్ హాయ్. హ్యాపీ బర్త్డే రాహుల్, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యూ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను రాహుల్. పిచ్చిదానిలా మాట్లాడుకు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ రాహుల్ అలా మాట్లాడుకు. ఐ రియల్లీ లవ్ యూ. చూడరాని, మన ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్నావు. నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు, దయచేసి మర్చిపో. అలా అనకు రాహుల్, ప్లీజ్ రాహుల్. ఐ లవ్ యూ రాహుల్, ప్లీజ్ ఐ లవ్ యూ. వదులు. వదలకు రాహుల్. జీవితంలో ఇంకోసారి కనిపించుకో. ఏంట్రా బావా, బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది? అదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా, లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. అరే తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదరా, తను మూడు ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం. నేను వెళ్ళి తీసుకొస్తాను.
పేరెంట్స్ని పొద్దునే కలుస్తా ప్రియా. మళ్ళీ చేస్తానుండు. ఏమైందిరా? రాణి ఆత్మహత్య చేసుకుంటురా. ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అది మంచిగా చెడా అన్న ఆలోచన ఉండదు. ఒకవేళ తగ్గకపోతే ఇలా వైలెంట్ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేసేసిందిరా. ఒక్క క్షణం ఆలోచించాల్సింది. అలా చేసి ఉండకూడదు. రాణి, ప్రియా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లేదు. తనలోకి తినేలాగా సంథింగ్ ఇస్ రాంగ్. అసలు ఇలా జరుగుతుంది? హైలీ ఇంపాసిబుల్. ఐమ్ సారీ అండి. ప్రియా, నేనేదో వర్క్ టెన్షన్ లో ఉన్నా. మీరేదో వర్క్ టెన్షన్ లో ఉంటే నా వల్ల ఇదంతా జరిగింది. సారీ రాహుల్. ప్రియా, నన్ను వదిలే. నేను వదలలేను రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్. మిమ్మల్ని వదిలేను ఉండలేను రాహుల్. ప్లీజ్ రాహుల్. సారీ రాహుల్, నిన్ను వదిలి నేను ఉండలేను. ఐ లవ్ యూ రాహుల్. ప్లీజ్ రాహుల్, నన్ను వదలొద్దు రాహుల్. ప్లీజ్, ఐ లవ్ యూ రాహుల్. నేను లేకుండా నేను ఉండలేను. సారీ రాహుల్. సారీ ప్రియా. కొట్టు ప్రియా, నన్ను కాసేపు వదిలే ప్లీజ్. లేదు రాహుల్, ఐమ్ సారీ రాహుల్. నిన్ను అసలు వదిలి ఉండలేను రాహుల్. ప్లీజ్ నన్ను వదిలొద్దు రాహుల్. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను రాహుల్. ప్లీజ్. సారీ రాహుల్, ప్లీజ్, ఐ లవ్ యూ రాహుల్. ప్లీజ్ రాహుల్, ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నన్ను ప్రేమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ నన్ను వదలొద్దు. రాహుల్, ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నువ్వే నా సర్వస్వం. ప్లీజ్ రాహుల్, ఐ లవ్ యూ. రాహుల్, ప్లీజ్, ఐ లవ్ యూ. రాహుల్, ఐ లవ్ యూ. ప్లీజ్ రాహుల్, నన్ను ప్రేమించు. రాణి ఆత్మ ప్రియలోకి ఎలా వచ్చి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా రాణిని ప్రియలోకి పంపించారా? అయినా ఇది ఎలా సాధ్యం? అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి. మా ఇంట్లో దెయ్యం, మా ఆవిడకి దెయ్యం పట్టింది సార్. అమ్మా, ఇక్కడే ఉన్నట్టు అడవి కూర్చావు కదరా. నీ ఇంట్లో దెయ్యం ఉంటే పోలీసులు ఏం చేస్తారో పారిపోకు. వెళ్ళి ఎవరైనా స్వామీజీని కలు. వీడి దెబ్బకి ఆడు కాదు, నేను వెళ్ళాలి స్వామీజీ దగ్గరికి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది ఇంటికి వెళ్తాను అయ్య గారు. ఇలారా, మొన్న అమ్మాయి గారిని గుడికని ఎక్కడికి తీసుకెళ్లావరా? చెప్పు అయ్యగారు. ఎక్కడికి తీసుకెళ్లావరా? చంపేస్తారా అయ్యగారు? చెప్తావా? చెప్పరా అయ్యగారు. సెల్లో పడేసి 3rd డిగ్రీ ఇస్తా. చెప్పా అయ్యగారు. నన్ను క్షమించండి అయ్యగారు. చెప్తాను అయ్యగారు. సాంబాని ఒక మాంత్రికుడు ఉన్నాడు అయ్యగారు. ఆయన తీసుకురమ్మంటే తీసుకెళ్ళండి అయ్యగారు. అయ్యగారు, మాంత్రికుడి దగ్గరికి ఎందుకురా? అయ్యగారు, నన్ను నమ్మండి అయ్యగారు. డబ్బుల కోసం ఆ పని చేసాం అయ్యగారు. అయ్యగారు కొట్టద్దు అయ్యగారు. ఇలా చేస్తే భయపడి డబ్బులు ఇస్తారని అలా చేసాం అయ్యగారు. దెయ్యాలతో బిజినెస్ ఏంట్రా? అయ్యగారు ఇంకెప్పుడు అలా అయిపోయింది అయ్యగారు. మీరేం చెప్తే అదే చేస్తాను అయ్యగారు. అయ్యగారు కొట్టద్దు అయ్యగారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా అయ్యగారు? ఇప్పుడేం చేయాలి? మళ్ళీ ఆ మాంత్రి దగ్గర తీసుకెళ్తే నా దెయ్యాన్ని పోగొట్టొచ్చు అయ్యగారు. అలానే సాంబనే చెప్పాడు అయ్యగారు. అయ్యగారు
ఇక్కడే ఎక్కడ ఉంటాడు అయ్యగారు. ఎక్కడ రావాడు? నమ్మండి అయ్యగారు. ఎక్కడ రావాడు? ఇక్కడే ఉండాలి అయ్యగారు. ఎక్కడో చెప్పు. నన్ను నమ్మండి అయ్యగారు. నిజం అయ్యగారు. ఎవరు లేరు కదా ఇక్కడ. ఇక్కడ లేడు. అమ్మగారిని ఎక్కడికి తీసుకొచ్చిన అయ్యగారు. చెప్పరా అయ్యగారు. నిన్నే నన్ను నమ్మండి అయ్యగారు. మాంత్రికుడి దగ్గర దొరికింది. ఏంటి పూజారి గారు, ఏమైంది? ప్రియా శరీరంలోకి ఒక ఆత్మని పంపించాడు. అందుకే ఇలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఎలా పూజారి గారు? భయపడకు, అమ్మవారి ఆశీస్సులున్నంత వరకు ఏమీ జరగదు. అలాగే అండి. ఏంటి రాహుల్ డల్ గా ఉన్నావు? నీ దగ్గర ఒక నిజం దాచాను ప్రియా. ఏంటది? పెళ్లికి ముందు నేను రాణి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈరోజు తన పుట్టినరోజు. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన పుట్టినరోజే చావు రోజుగా మారింది. నువ్వు చనిపోయావు కదా? నేను చనిపోయాను కానీ నీ మీదున్న ప్రేమ చనిపోలేదు రాహుల్. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా రాహుల్. ఐ లవ్ యూ రాహుల్. ప్లీజ్ నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళకు. నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా సర్వస్వం నువ్వే. ఒక్కసారి నిన్ను పోగొట్టుకున్నందుకే కుమిలిపోతున్నాను. ఇంకోసారి నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను. మనల్ని ఎవరు విడతీయలేరు. నువ్వేం చేస్తావంటే ప్రియను ఎటు వెళ్ళనివ్వకుండా నీతోనే ఉండేలా చూసు. మరి ప్రియను ఎలా కాపాడుకోవడం? నేను నిష్ఠతో చండీ యాగం చేసి ఆత్మను బయటికి పంపిస్తాను. అలాగే పూజారి గారు, ప్రియ కోసం మీరేం చెప్తే చేస్తాను. గుర్తు పెట్టుకో రాహుల్, అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకు. ప్రత్యస్యవహద్యుభిస్వాహ అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచన వ్యఖ్యన్మహిషస్సు వస్వాహ యత్వా క్రుద్ధ పరోపమన్యునాయతవత్య సుకల్పమన్యే చక్రవపునస్పోద్దీపయామసి స్వాహ యత్తే మన్యుపరోక్తస్య పృథివీమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ స్వాహా మేదినీ దేవి వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితృణాం శ్రోత్రం చక్షుర్మన స్వాహా దేవే హిరణ్యగర్భిణీ దేవే ప్రసోవరీ సదనే సత్యాయనే సీద సముద్రవతి సావిత్రి అనో దేవి మహ్యంగీ మహోధరణీ మహోధ్యతిష్టద్ శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపిని సరసిజ ఇహ వాయుమతి జలశయని శ్రియంధారాజా సత్యంధోపరి మేధిని సోపరిధత్తంగాయ విష్ణుపత్ని మహీం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం. యాదగిరి అయ్యా, అమ్మవారి పూర్ణాహుతి సామాగ్రి త్వరగా తీసుకురా. వెంటనే తీసుకొస్తానయ్యా. ఓం పూర్ణ
कृष्णाय स्वाहा ओम पुष्कराक्षाय स्वाहा ओम आनंदाय स्वाहा ओम नंदकाय स्वाहा ओम वीरसेनाय स्वाहा ओम सुषेणाय स्वाहा ओम संभवाय स्वाहा जातवेदसे स्वनपाम सोममराति यतो निदः दिवेदः सनः परुषदति दुर्गानि विश्वानामेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वी भवतोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुन्ननाभादुरितातिपरिशि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनां मृतनाजितगो सहमानमुग्रमग्निगुंहुवेम परमात्सधस्तात् सनः परुषदति दुर्गानि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषिकमेढ्यो अध्वरेषु सनाञ्च होतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्व गोभिर्दुष्टबीजो निषिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम आकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इहमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् ॐ तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहं पूर्वां प्रथमत्यां हस्तिनाथं प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी दुर्गतां तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं जातो वनस्पतिस्तव वृक्षोधूपः तस्य फलानि నన్నే మోసం చేస్తావా? ప్రేమించినట్టు నటించి మోసం చేస్తావరా? ఎవరిని వదలరా? అందరిని చంపేస్తాను. చంపేస్తాను. వదలు. ఈ రాణిని ఎవరు ఏమి చేయలేరా? जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनीः यस्यां हिरण्यं प्रभूतं गावो पुरुषानहं यश्चुजह्रयतो पूर्वानुयादाद्यमन्वः पञ्चदशच्चञ्च श्रीकामः सततं जपेत् ప్రియా ప్రియా నీకేం కాదు ప్రియా. శుభం భూయాత్.
యూ. ఇక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. నిన్ను ఈ రాణి నుంచి ఎవ్వరు విడదీయలేరు. కెమెరా యాక్షన్. ఉపయోగించండి. మహేష్, వన్ మోర్.